కావున ఈ సమ్మె ఇలాగే. శ్రీకాకుళంలో ప్రపంచ ఆకలి దినోత్సవం సందర్భంగా పారూస్ మేకప్ స్టూడియో అధినేత ప్రిస్కిల్లా గిరిరాజ్ ఆహారాన్ని దుర్వినియోగం చేయకుండా జాగ్రత్త వహించాలని పిలుపునిచ్చారు. నగరంలో ఆహార పొట్లాల పంపిణీ కార్యక్రమం ఆయన మాట్లాడుతూ ఆహార భద్రత ప్రతి మనిషికి అవసరమని, మిగిలిన ఆహారాన్ని వృధా చేయకుండా నిరుపేదలకు అందించాలని సూచించారు. పెరుగుతున్న జనాభా, ఆహార కొరత కారణంగా పోషకాహార లోపం సమస్యలు పెరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. సామాజిక సేవలు ఉర్లం శివతేజ పట్నాయక్ ప్రేరణతో ఈ కార్యక్రమం నిర్వహించినట్లు తెలిపారు. కార్యక్రమంలో స్థానికులు, మేకప్ స్టూడియో బృందం పాల్గొన్నారు. వరల్డ్ హంగర్ డే సందర్భంగా మరి పట్టణ నిరాశ్రయాల వసతి గృహాలలో మరి కొంతమందికి భోజనం అనేది ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే శ్రీకాకుళం పట్టణంలో పలు చోట్ల కూడా మరి ఫుడ్ని డొనేట్ చేసే కార్యక్రమాన్ని మరి తేజ గారి ద్వారా చేయడం జరిగింది. మరి దీనిలో నేను కూడా పార్టిసిపేట్ చేసినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. సందర్భంగా నేను చెప్పే మాట ఏంటంటే, మీ ఇంట్లో ఏదైనా శుభకార్యాలు కానీ ఏదైనా జరిగేటప్పుడు మనకి ఫుడ్ చాలా మిగిలిపోతుంటుంది చాలా ఫంక్షన్స్లో. అలాంటి ఫుడ్ మిగిలేటప్పుడు మీరు వేస్టేజ్గా పడేయకుండా మరి తేజ గారిని కానీ వీళ్ళ టీం ఉంది, వీళ్ళ టీం ద్వారా ఎవరైనా మీరు కాంటాక్ట్ చేసినైతే ఆ ఫుడ్ వేస్ట్ అవ్వకుండా ఇలాంటి నిరాశ్రయులు అందరికీ కూడా ఆ ఫుడ్ వచ్చి వాళ్ళ ఆకలి తీరుతుంది. కాబట్టి మీరందరూ కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని మరి ఆకలి అనేది మనిషికి ఏ రకంగా ఉంటుందో అందరికీ ప్రత్యక్షంగా పరోక్షంగాను మనం ఫేస్ చేస్తున్నదే మనం. కాబట్టి ఇలాంటి వాళ్ళకి అది ఆ ఫుడ్ హెల్ప్ అవుతుంది అన్నప్పుడు మనం ఆ ఫుడ్ని వేస్ట్ చేయకుండా తేజ గారిని మీరు కాంటాక్ట్ చేయండి, వాళ్ళ టీంని కానీ చేస్తే వీళ్ళ ద్వారా ఫుడ్ అనేది కరెక్ట్ ప్లేస్కి వచ్చి ఫుడ్ వేస్ట్ అవ్వకుండా ఇలాంటి వాళ్ళ ఆకలిని నింపుతుంది. వాళ్ళు కూడా మరి సమాజంలో బ్రతకాలి కాబట్టి దేవుడు ఇచ్చిన ఆయుష్నంత వరకు మరి ఈ సహాయం మీరు చేస్తే వాళ్ళు కూడా మీరు డైరెక్ట్గా మీరు ఫుడ్ పెట్టినట్టుగా అవుతుంది. కాబట్టి ఇది గుర్తుంచుకొని రేపన్న రోజు ఏదైనా మీ ఇంట్లో కార్యక్రమాలు జరిగేటప్పుడు ఫుడ్ని వేస్ట్ చేయకుండా మరి ఇలాంటి వాళ్ళని